టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. నేటి నుంచి మొదలు కానున్న పర్యటనలో మొదట వరంగల్ జిల్లా పర్యటిస్తారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పాల్గొనున్నారు. వరంగల్ పర్యటన తర్వాత ఈ నెల 18న సంగారెడ్డి జిల్లా పర్యటనకు పీసీసీ చీఫ్ వెళ్తారు. ఇక మిగతా జిల్లాల పర్యటన తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. తొలి విడతలో వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ పర్యటనలు ఉండనున్నాయి. ఇక డిసెంబర్ 4 లేదా 5న ప్రభుత్వం తరపున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఆ బహిరంగ సభ తర్వాత మిగతా పర్యటనలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు పార్టీ బలోపేతం లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుందని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. ఈ పర్యటన తర్వాత పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలు, కొత్త పాత నేతల మధ్య ఇబ్బందులు ఒక కొలిక్కి వస్తాయంటూ హస్తం నేతలు చెబుతున్నారు. జిల్లాల పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్ సైతం సిద్ధమైనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తోంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పలు కార్యక్రమాలను రూపొందించాలని పార్టీ నిర్ణయించింది. పీసీసీ చీఫ్ జిల్లాల పర్యటనలో పార్టీ పరంగా తీసుకోవాల్సిన కార్యక్రమాలపై జిల్లాల నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ప్రతిపక్షాలు కాంగ్రెస్పై చేస్తున్న ప్రచారాలను తిప్పికొట్టడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. ఆ ఎమ్మెల్యేలతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు సైతం హస్తం గుర్తుకి చేరారు. దీంతో పలు నియోజకవర్గాల్లో కొత్త పాత నేతల మధ్య సమన్వయం కొరబడింది. ఈ కారణంగా పలువురు నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పీసీసీ చీఫ్ జిల్లాల పర్యటనలో ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. ఇబ్బంది పడుతున్న నేతలను పిలిచి వారితో ప్రత్యేకంగా మాట్లాడి నాయకుల మధ్య ఇబ్బందులు లేకుండా చూడాలని పీసీసీ చీఫ్ భావిస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతం కూడా అవసరమని భావిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ చేరికల అంశంపై కూడా ఫోకస్ పెట్టనున్నారు. జిల్లాల పర్యటనకు వెళ్లే సమయంలో ఆయా జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రి, డీసీసీ అధ్యక్షులు, ఆయా జిల్లాల కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తప్పకుండా అందుబాటులో ఉండాలని గాంధీభవన్ నుంచి జిల్లాల నేతలకు సమాచారం పంపించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జిల్లాల పర్యటనలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పర్యటనలు పార్టీకి కొత్త జోష్ తెస్తాయని భావిస్తోంది.